హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము జూన్ 2, 2024 సంవత్సరం షిఫ్ట్ 2లో జరిగినటువంటి టెట్ పేపర్ 1లో భాగంగా క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే, ఒక సంఖ్యను 20% పెంచితే ఆ సంఖ్య 72 అవుతుంది. అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సంఖ్యను 20% పెంచిందంట. అప్పుడు ఆ సంఖ్య ఎంత సమానం? ఇక్కడ మనకు 72% సమానం అంట. అయితే ఆ సంఖ్య ఏది అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన సంఖ్య ఫస్ట్ మనం కావలసిన సంఖ్య ఎక్స్ అనుకుందాం మనం. ఓకేనా, మనకు కావాల్సిన సంఖ్య ఎక్స్ అనుకుందాం. దీని ఏం చేయాలి? మనము 20% పెంచాలి మనం. కాబట్టి ఏం చేస్తాం మనము? ఎక్స్లో 20% పెంచాలి మనం. ఎక్స్ ఇంటూ 20% చేస్తే మనకు వచ్చే విలువ ఎంత? మనకి 72కి సమానం అవుతుంది అనమాట. అది సూక్ష్మీకరణ చేద్దాం మనము. ఎక్స్ ప్లస్ 20లో x% అంటే ఎక్స్ 20% ఏమొస్తుంది చెప్పండి. ఎక్స్ ఇంటూ 20% ఏం రాస్తాం మనం? 20/100 అని రాస్తాం మనం. 20/100 = 72 అనమాట. క్యాన్సిల్ చేస్తే 20 అనమాట. అప్పుడు మనకు వచ్చేది ఏమంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ x/5 = 72 అనమాట. కాసాగతే ఇక్కడ 1 తీసుకుంటే ఏం లేకుంటే 1 ఇంటూ 5 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ x 5x ప్లస్ 1 ఇంటూ x అనమాట. ఎంత 72 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 5x ప్లస్ x ఎంత అయిపోయింది? 6x అవతల పోతే 5 గుణిస్తారు కాబట్టి 72 ఇంటూ 5 అనమాట. 6 ఇక్కడికి వస్తే భాగిస్తారు కాబట్టి x = 72 ఇంటూ 5/6 అనమాట. క్యాన్సిల్ చేస్తే 6 6 12 ఇక్కడ 12 ఎంత అయిపోయింది? ఇక్కడ x = మనకు 60 వచ్చింది అనమాట. కాబట్టి మనకు కావాల్సినటువంటి సంఖ్య ఎంత అంటే మనకు 60 అనమాట. అంటే 60ని వాడు 20% పెంచితే అయ్యేటువంటి సంఖ్య ఎంత అంటే మనకు అది 72 అవుతుంది అనమాట. ఇలా చేయొచ్చు, లేకుంటే ఇంకోటి కూడా చేయొచ్చు. మనము ఒక సంఖ్యను 20% పెంచితే ఏమవుతుంది చెప్పండి. అది 20% పెంచితే మనకు అది ఒక సంఖ్య మనకు కావాల్సిన సంఖ్య మనం 100% అనుకుంటాం. ఫస్ట్ మనం 20% పెంచితే ఏమవుతుంది మనకు అది 120% అవుతుంది అనమాట. అంటే 120% = 72కి సమానం. అయితే 100% = ఎంత? ఇలా కూడా చేయొచ్చు. దాన్ని ఎక్స్ అనుకుంటాం మనం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 120 = ఏమొస్తుంది అంటే 100 ఇంటూ 72 అనమాట. ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు 100 ఇంటూ 72/120 ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ ఇక్కడ మళ్ళీ 12 12 6లో 6 ఇంటూ 10 వస్తుంది చెప్పండి. ఎక్స్ = అప్పుడు 60 వస్తుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎలా చేసినా ఓకే మనకు. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ఏముందంటే ఇక్కడ 36,927 36,927కు ఏ కనిష్ట సంఖ్యను కలపడం వల్ల 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని ఇక్కడ. అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఏ సంఖ్య అయినా కానీ మొదట ఉన్నటువంటి 3 స్థానాలు 1లు 10లు 100ల స్థానాలు ఉన్నటువంటి 927 ఏం కావాలి మనకు? 8 చేత భాగించబడితే మొత్తం సంఖ్య కూడా మనకు 8 చేత భాగించబడుతుంది. చూద్దాం ఇక్కడ మనం దీన్ని 8తో భాగించుద్దాం మనము. 8తో భాగిస్తే వస్తుంది 8 ఎక్కం. 8 ఇక్కడ 1 2 ఉంటుంది ఇక్కడ. 8 ఎక్కము. 8 ఇక్కడ మళ్ళీ మనకి ఎంత ఉంటుంది? ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 4 7 తీసుకుంటాం మనం. మరి మనకు 47 8 టేబుల్లో రాదు మనకు. అది ఎప్పుడు వస్తుంది? ఏమొస్తుంది మనకి? 8 5 40. 40 ఏం చేయాలి మనము? 7 తీసేయాలి. కానీ మనకి ఏమన్నా ఇక్కడ కలపడం అన్నట్టుగా ఏం చేయాలి మనము? 47కు 1 కలిపితే ఏమవుతుంది? అది 48 అవుతుంది అనమాట. కాబట్టి 8 6 48 వస్తుంది. కాబట్టి మనము 1 కలిపి ఉంటే మనము ఈ సంఖ్య 8 చేత భాగించబడేది. కాబట్టి మనం 36,927కు కలపాల్సిన సంఖ్య ఎంత మనము 1 కలపాల్సినటువంటి కనిష్ట సంఖ్య అవుతుంది అనమాట. ఇది కలిపితే ఇప్పుడు ఏమవుతుంది? 36,928 అవుతుంది. ఇక్కడ 8 వస్తే ఏమైతే? ఇక్కడ 8 వస్తుంది. కాబట్టి 8 6 48 820 అనమాట. కాబట్టి మనం కలపాల్సినటువంటి సంఖ్య ఏంటంటే 1కి సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ మూడో లెక్క చూడండి. ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ 504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు. 504 యొక్క టోటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ మనం 504కు ఫస్ట్ మనము కారణాంకాలు కడతాం. ఏ కారణాంకాలు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి ఇవి ప్రధాన కారణాంకాలే ఉండాలి. అంటే ప్రధాన సంఖ్యలే కారణాంకాలు తీసుకుంటాం మనము. దీన్ని 2 ఎక్కని తీసుకుంటే 2 2 4 1 0 1 2 5 10 తర్వాత 2 2 4 ఇక్కడ తర్వాత మళ్ళీ 2 1 2 2 4 2 6 అనమాట ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 2 ఎక్కని తీసుకుంటే 2 6 12 2 3 6 అనమాట. తర్వాత 3 ఎక్కని తీసుకుంటే 3 2 6 3 ఎక్క 3 ఇక్కడ తర్వాత మళ్ళీ 3 7 తర్వాత 7 1 అనమాట. కాబట్టి 504 వచ్చేటువంటి కారణాంకాలు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే మనకి వీటికి వచ్చిన ప్రధాన కారణాలు ఏమంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి దీన్ని 2⁻³ రాయొచ్చు మనము. ఇంటూ 3 ఇంటూ 3 అంటే అర్థమైంది ఇక్కడ 3² రాయొచ్చు మనము. 7 ఒకటి ఇక్కడ ఏం చేస్తాం మనము? 7⁻1 అని రాస్తాం మనము. 504కి వచ్చేటువంటి మొత్తం కారణాంకాల సంఖ్య అంటే ఏం చేస్తాం మనము? ఈ ప్రధాన కారణాంకాలకు వచ్చినటువంటి ఏవైతే ఘాతాంకాలు ఉన్నాయో ఆ ఘాతాంకాలకు 1 కలిపి 3 + 1 ఇంటూ తర్వాత 2 + 1 ఇంటూ తర్వాత ఇక్కడ 1 ఉందా 1 + 1 అంటే ఈ ప్రధాన సంఖ్యల యొక్క ఘాతాంకాలకు 1 కలిపి అవన్నీ గుణిస్తే మనకు వచ్చేటువంటిదే ఈ
504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య అనమాట. కాబట్టి 3 + 1 ఎంత అయిపోయింది 4 వస్తుంది. సో ఇంటూ 2 + 1 3, తర్వాత 1 + 1 2 కాబట్టి సో 4 × 12, 12 × 24. కాబట్టి 504 వచ్చేటువంటి మొత్తము కారణాంకాల సంఖ్య ఎంత అంటే మనకు 24 వస్తుంది. అవి ఏమంటే సో ఒక 504, ఒక 504 అట్లా రెండు ఎక్కలు తీసుకుంటే మళ్ళీ రెండు ఎక్కలు ఎప్పుడు పోతుంది ఈ విధంగా అనమాట. సో 1, 2 ఈ విధంగా 504కి వచ్చేటువంటి మొత్తము కారణాంకాల సంఖ్య 24 అవుతుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చిందండి ఇక్కడ. సో √0.49, √0.008, 0.234, 0.2 హోల్ స్క్వేర్ ఈ 4 సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏదైనా చిన్న సంఖ్య ఏదైనా చూద్దాం ఇక్కడ మనము. సో మనకు తెలుసు ఆల్రెడీ 0.49. సో 0.49 యొక్క వర్గమూలం ఎంత వస్తుందని చెప్పండి మనకు. దీని ఏం రాస్తాం మనము. సో √0.7 హోల్ స్క్వేర్గా రాస్తాము. తర్వాత సో రూట్ ఆఫ్ అంటే అర్థమైంది. సో 0.7 స్క్వేర్ లోపల అట్లే ఉంటుంది. సో రూట్ ఆఫ్ అంటే అర్థమైందంటే మనము సో మొత్తం మీద పవర్ ఆఫ్ 1/2 రాసుకుంటాం. కాబట్టి మనం ఈ 2 క్యాన్సిల్ అయిపోతే సో వీటి మొత్తం విలువ ఎంతకు సమానం అంటే మనకి 0.7కి సమానం అవుతుంది. కాబట్టి సో √0.49 విలువ మనకు 0.7కి సమానమైంది. అదేవిధంగా సో ³ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 0.008 ఉంది ఇక్కడ. సో దీని ఏం రాస్తాం మనము 0.008 హోల్ టు ది పవర్ ఆఫ్ సో ఇక్కడ 3 ఉంది, క్యూబ్ ఉంది ఇక్కడ. దాని ఏం రాస్తాం మనం 1/3గా రాసుకుంటాం మనం. తర్వాత సో 0.008 ఏం రాస్తాం మనము. సో 0.2 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు మనం. సో దీని మొత్తం 0.2 హోల్ క్యూబ్ అయిన తర్వాత మళ్ళీ పైన ఉంది ఇక్కడ. సో టు ది పవర్ ఆఫ్ 1/3 ఉంది ఇక్కడ. కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది అప్పుడు 0.2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 0.2కి సమానం. కాబట్టి సో ³ విలువ ఉంటుంది మనకు 0.2కి సమానం. నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ. సో 0.234 ఇక్కడ. సో 0.234 దీని ఏం చెన్నికి రాదు కాబట్టి మనం అడ్డ పెట్టేస్తాం మనము 0.234 అంటే లాస్ట్ ఉన్న విలువ ఏముంది ఇక్కడ. సో 0.2 హోల్ స్క్వేర్ ఉంది అక్కడ. కాబట్టి దీని ఏం చేస్తాం మళ్ళీ మనము. సో 0.2 హోల్ స్క్వేర్ అంటే ఏంది ఇక్కడ దీన్ని 2 సార్లు గుణించాలి మనం. సో 0.2 × 0.2 అనమాట మనకు వచ్చే ఆన్సర్ ఎంతటప్పుడు. సో 0.04 అనమాట. కాబట్టి చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి వీటి విలువలు ఇక్కడ రాసినాం మనము. దీంట్లో చిన్న సంఖ్య ఏం చెప్పండి ఇక్కడ 0.7, 0.2, 0.234, 0.04 అన్నిటికంటే చిన్న విలువ ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ. సో 0.04 కాబట్టి సో కనిష్ట సంఖ్య మనకి ఏమంటే 0.2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది 0.2 హోల్ స్క్వేర్ దీని యొక్క విలువ మనకు కనిష్ట విలువ అవుతుంది. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమంటే సౌష్ఠవ రేఖ లేని అక్షరం ఏది అన్నాడు. చూడండి ఇక్కడ సౌష్ఠవ రేఖ అంటే ఏంది. సో ఇచ్చినటువంటి ఏదైనా అక్షరాన్ని కానీ ఏదైనా కానీ వస్తువుని కానీ 2 సమాన భాగాలుగా విభజించే రేఖని ఏమంటారు సౌష్ఠవ రేఖ అంటారు. సో ఇక్కడ దీనికి ఏం కన్నా ఇవ్వండి ఇక్కడ. సో ఈ విధంగా మధ్యలో మనము ఒక రేఖని గీస్తే ఏమవుతుంది ఇక్కడ. సో ఈ 2 భాగాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఎంకు ఒక సౌష్ఠవ రేఖ ఉంది. సో ఈకు కూడా మధ్యలో ఇట్లా మనం అడ్డంగా ఒక గీస్తే ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది అనమాట. అదేవిధంగా సో డీకు కూడా ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది. కానీ ఎన్కు మాత్రం సౌష్ఠవ రేఖ రాదు ఇక్కడ. ఎందుకంటే ఇలా గీస్తే ఏమైతే చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ భాగం పైన భాగం ఇక్కడ కింద సైడ్ ఉంది కాబట్టి 2 కూడా మనకు ఒకదాంతో ఒకటి ఏకీభవించవు. అంటే ఏంటి ఇక్కడ మనం గీసినటువంటి గీత కూడా వస్తువును మడత పెడితే మనం ఇట్లా ఏమిటి మడత పెడితే ఏం కావాలా. సో ఒకదాంతో ఒకటి ఏకీభవించాలి కాబట్టి ఇక్కడ మనకి ఇది ఏకీభవించేది కాబట్టి సో ఎన్కు మనకు సౌష్ఠవ రేఖ లేదు. మరి ఎన్కు ఉండేటువంటి సౌష్ఠవం ఏదంటే భ్రమణ సౌష్ఠవం ఉంటుంది, అదేవిధంగా బిందు సౌష్ఠవం ఉంటుంది అనమాట. కానీ సౌష్ఠవ రేఖ మాత్రము సౌష్ఠవ అక్షరం మాత్రం దానికి ఉండదు అనమాట. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇచ్చినట్టు ఇక్కడ. సో తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేటువంటి ట్రైన్ ఇక్కడ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేటువంటి ట్రైను సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాదులో బయలుదేరి మంగళవారం ఉదయం 7:40 7:40కు ఢిల్లీ చేరితే పట్టినటువంటి మొత్తం కాలం ఎంత అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చినాడు ఇక్కడ. సోమవారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు. సో 6 గంటల నుండి సోమవారం 6 గంటల నుంచి మంగళవారం 6 గంటల వరకు అయ్యేటువంటి మొత్తం కాలం ఎంత అయిపోయింది మనకు. సో 24 అవర్స్ అనమాట. మళ్ళీ ఏమైనా నెక్స్ట్ ఇక్కడ మనకి 7:40 అంటే 6 తర్వాత 7 కాబట్టి 1 అవర్ ప్లస్ 40 మినిట్స్ 1 తర్వాత 40 మినిట్స్ కాబట్టి మొత్తం సమయం ఏంటంటే 25 గంటల 40 నిమిషాలు. కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 25 అవర్స్ 40 మినిట్స్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చింది ఇక్కడ. సో 4, 5 మరియు 8 యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎంత అన్నాడు. కాసాగ్ ఎంత అన్నాడు సింపుల్గా చెప్పాలంటే మనము. సో 4, 5, 8 వీటి కాసాగ్ అనుకుంటాం మనము. సో 2 ఎక్కలు పోతుంది కాబట్టి సో 2 ఎక్కలు తీసుకుంటే 2 × 4 5 పోకుండా అట్టే పెట్టుకుంటాం మనము. సో 2 × 4 8 తర్వాత మళ్ళీ 2 ఎక్కలు పోతాయి కాబట్టి సో 2 1 5 అలాగే ఉంటుంది. తర్వాత 2 × 4 తర్వాత సో 1 ఎట్లా ఉంటుంది ఇక్కడ. సో 5 ఎక్కలు తీసుకుంటే సో 1 5 1 తర్వాత 2 వస్తుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ 2 ఎక్కలు తీసుకుంటే 1 1 సో 1 ఇక్కడ. కాబట్టి సో మొత్తం కాసాగ్ ఏంటంటే 2 × 4 4 5 20 20 ఎంత అయిపోయింది 40. కాబట్టి 4, 5, 8 కాసాగ్ ఎంతంటే మనకు 40కు సమానమైంది.
సో నెక్స్ట్ తర్వాత 8వ క్వశ్చన్ చూడండి. 8వ క్వశ్చన్ ఏముందంటే సో కోణాన్ని కొలిచేటువంటి ప్రమాణము డిగ్రీ, 1 డిగ్రీ అయితే దాని యొక్క విలువ ఎంత అని ఇక్కడ చూడండి. సో కోణాన్ని కొలిచే ప్రమాణం చెప్పండి డిగ్రీ అనమాట. మరి 1 డిగ్రీ అయితే దాని యొక్క విలువ ఎంత అన్నాడు, 1 డిగ్రీ యొక్క విలువ ఎంత అన్నాడు. అయితే ఆన్సర్లు ఏమున్నాయి ఇక్కడ, ఆప్షన్లు ఏమున్నాయి, 1 భ్రమణంలో 1/60వ భాగము, 1 భ్రమణంలో 1/360వ భాగము, సో 1 భ్రమణంలో 1/80వ భాగం ఇటు ఇచ్చినట్టు ఇక్కడ. అయితే ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఒక భ్రమణం తీసుకుంటాం మనం. ఒక భ్రమణం అంటే అర్థమైంది సో ఒక బిందువు నుంచి ప్రారంభమే మళ్ళీ మనకు సో అదే బిందువు వరకు మళ్ళీ వస్తే అప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక భ్రమణం పూర్తి చేసిందని అంటామంటాం మనము. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ మరి ఇక్కడ వరకు వస్తే అది చేసినట్టు మొత్తం కోణం ఎంత ఇక్కడ మనకి కేంద్రం మధ్య ఏర్పడే కోణము సో 360 డిగ్రీలు అనమాట. కాబట్టి సో ఒక భ్రమణం చేస్తే ఏర్పడే మొత్తము కోణం ఎంత మనకు 360 డిగ్రీలు. అంటే 1 డిగ్రీ అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 360లో మనకు సో 1/360వ భాగం అనమాట. అంటే 360లో ఒక పార్ట్ కాబట్టి అది సో దాని ఏమంటే మనం 1/360వ భాగానికి సమానం అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే 360లో 1 డిగ్రీ ఒకటో భాగం కాబట్టి 1/360 అనమాట ఆన్సర్. అంటే ఈ మొత్తం భ్రమణాన్ని మొత్తం మనము 360 భాగాలు చేస్తే 1 డిగ్రీ అంటే ఎంత 360లో ఒక భాగం అన్నట్టు కాబట్టి 1/360కి సమానం అవుతుంది అది. సో నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th ఏమి ఇచ్చినాడంటే క్రింది వాణిలో కవల ప్రధాన సంఖ్యలు కానివి ఏవి అన్నాడు ఇక్కడ. క్రింది వాణిలో కవల ప్రధాన సంఖ్యలు కానివి అన్నాడు ఇక్కడ. ఆప్షన్లకి ఏమన్నా ఇక్కడ 29, 31, 41, 43, 71, 73, 61, 63 అనమాట. మరి మీకు తెలియాలా కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి? కవల ప్రధాన సంఖ్యలు ఏమంటే సో ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. సో ఉదాహరణకు 3, 5 తీసుకుంటే మనం 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, వాటి మధ్య తేడా మనకు ఎంత చెప్పండి ఇక్కడ మనకు సో 2 ఉంది. కాబట్టి ఏమైతే 3, 5 మనకు కవల ప్రధాన సంఖ్యలు అయితే. అదేవిధంగా సో 5, 7 ఇవి కూడా మనకి ఏమైతే కవల ప్రధాన సంఖ్యలు అయితే. కాబట్టి సో ఇందులో ఏవి అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ సో ప్రతి సంఖ్యకు మధ్య తేడా మనకి ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ. 31, 29, 43, 41, 73, 71, 63, 61. కానీ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో సో ఈ 2 కూడా మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ సో ఇక్కడ 61, 63లో మాత్రం 63 అనేటువంటిది మనకు ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే ప్రధాన సంఖ్య అంటే ఏం కావాలి వల్ల మనకు ప్రధాన సంఖ్య అంటే కేవలము 1 మరియు దానికి అదే కారణంగా ఉండాలా. సో వేరే కారణాలు ఏవి కూడా ఉండొద్దు అనమాట. కానీ 63కి వచ్చేటువంటి కారణాలు ఏముంటాయి, 63కి మనకు 1 × 63 రాసుకోవచ్చు మనం. తర్వాత సో 2 × 21 కూడా రాసుకోవచ్చు మనం. తర్వాత 2 × సో 21 కాదు 30 సో 31 ఇక్కడ సో కాదు 3 కాదు 6 సారీ సో 23 ఇక్కడ 3 × 21 ఉంటుంది. సో 3 × 3 3 2 6 మళ్ళీ 3 × దీనికి ఏమో కారణం 3 × 7 కాబట్టి ఈ విధంగా రాస్తాం మనం. కాబట్టి సో 1 63 3 7 21 కాబట్టి మనకు 1 2 3 4 5 కారణాలు వచ్చినాయి. కాబట్టి మనకి ఇది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆప్షన్ అనమాట. 4th ఆప్షను కవల ప్రధాన సంఖ్యలు కావు. సో నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఏమిచ్చాడు ఇక్కడ 5/8 మీటర్ల పొడవు గల కడ్డీని రెండు భాగాలుగా కత్తిరించినప్పుడు ఒక భాగం ఎంత ఉంది ఇక్కడ 1/4 మీటర్లు ఉందంట. అయితే మరొక భాగం ఒక పొడవు ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి ఏమిచ్చాడు ఇక్కడ మొత్తం కడ్డీ పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ 5/8 మీటర్స్ అనమాట. 2 భాగాలు చేసిందంట. 2 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత మనకి 1/4 అనమాట. కాబట్టి ఏం చేస్తాం మనము సో మొత్తం భాగంకి వెళ్ళి ఒక భాగం ఒక పొడవు అంతా 5/8 కాబట్టి మొత్తం భాగం పొడుగులు ఏం చేయాలి మనము సో ఒక భాగం ఒక పొడుగుని తీసేస్తే మనకు వచ్చేది ఏమంటే మిగతా భాగం ఒక పొడుగు. కాబట్టి సో ఇక్కడ సరే 5/8 ఇక్కడ మైనస్ సో 1/4 ఉంది. ఇది మనం హారం 8 రావాలంటే ఏం చేస్తాం మనము సో లవాన్ని హారం 2తో గుణించి భాగించవచ్చు మనం. కాబట్టి సో దీని మనం 2/2 చేసేమొస్తుంది 2 × 2 బై ఇక్కడ 2 4 8 అనమాట. అంటే సో 1/4 అన్న ఒకటి 2/8 అన్న ఒకటి క్యాన్సల్ చేసి మళ్ళీ ఏమో ఇది వస్తుందో అది ఇక్కడ 2 × 2 2 4 8 అనమాట. కాబట్టి సో 1/4 చేసిన 2/8గా రాసుకుంది. ఎందుకోసం అంటే సో మనం కాస్ అక్కడ ఈజీ అనమాట. 2 హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం మనం సింపుల్గా సో 8 రాసేస్తాము. తర్వాత ఏం చేస్తాం లవాలను మనము మైనస్ చేస్తాం మనం 5 - 2 అనమాట. కాబట్టి 5 - 2 ఎంత చెప్పినప్పుడు 3 వస్తుంది. బై ఎంత చెప్పండి ఇక్కడ 8 అనమాట. కాబట్టి సో రెండో భాగం ఒక పొడవు మనకి ఎంత సమానం అంటే అది సో 3/8కి సమానం అవుతుంది అనమాట. ఇది మీటర్లు ఇక్కడ 3/8 సో మీటర్లకు సమానం అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సుజాత నెలకు రూపాయలు 8,275 అంటే 8,275 మరియు ఆమె భర్త నెలకు సో రూపాయలు 7,675 7,675 సంపాదిస్తారు. వారు నెలకు రూపాయలు 11,525 11,525ని ఖర్చు చేస్తే అప్పుడు మిగిలిన ఆదాయం ఎంత అంటే సింపుల్గా ఎందుకు ఇక్కడ మనము సో ఇద్దరి సుజాత మరి ఆమె భర్తకు రెండు ఏం చేయాలి మనం ఆదాయాలు రెండు కూడా కలపాలి మనము. ఎంత వస్తుంది అప్పుడు 8,275 ప్లస్ ఎంత అయిపోయింది 7,675 రెండు కలపాలి మనము. సో 10
5 ఇక్కడ, తర్వాత 9, తర్వాత 15 మొత్తం అంటే ఇద్దరు కలిసి సంపాదించేటువంటి మొత్తం ఆదాయం ఎంతంటే సో 15,950 రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు. అయితే ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? సో 11,525 ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఏం చేస్తాం మనం? మొత్తం ఆదాయంకి వెళ్ళి మనం దాన్ని తీసేస్తాం మనం. కాబట్టి సో 15,950 మైనస్ ఎంత అంటే 11,525 తీసేసి వస్తుంది. 10లో 5 పోతే 5, సో 4 ఉంటుంది. 4లో 2 పోతే 2 ఇక్కడ, సో 9లో 5 పోతే 4, 5లో 1 పోతే 4 వస్తుంది ఇక్కడ 0 కాబట్టి. సో అప్పుడు మిగిలిన ఆదాయం మొత్తం ఏంటంటే 4,425 రూపీస్ వాళ్ళు జమ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మిగిలినటువంటి ఆదాయం ఏంటంటే 4,425 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి 12th క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చింది ఇక్కడ? చతురస్రాకారపు క్షేత్రం చుట్టుకొలత. చతురస్రాకార క్షేత్రం అంటే అర్థం పొలం కానీ ఎస్టేట్ తీసుకుంటాం మనము. సో పొలం అనమాట. చతురస్రాకార పొలం యొక్క మొత్తం చుట్టుకొలత ఎంత చెప్పండి? ఇక్కడ మొత్తం చుట్టుకొలత మనకు సో 48 మీటర్లు అంట, 48 మీటర్స్ అంట. దీని యొక్క చుట్టుకొలత మొత్తము 48 మీటర్స్ అంట. సో దాని భుజం పొడవు రెట్టింపు చేస్తే ఏర్పడినటువంటి చతురస్రాకార క్షేత్ర వైశాల్యం ఎంత అన్నాడు. అంటే సో దీని చుట్టుకొలత ఫార్ములా, చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏం చెప్పండి? సో 4 ఇంటూ భుజం 4a సమానం. 4a ఎంత సమానం? ఇక్కడ మనకి 48కి సమానం అవుతుంది కాబట్టి 48. అప్పుడు ఏ ఎంత వస్తుంది చెప్పండి? a = 48/4 బాగా భాగస్వామి బై 4 వస్తుంది. ఇక్కడ 4 ఎక్కం 4, 4 ఎక్కం 4 రెంట్లు ఇక్కడ అంటే మనకు వచ్చేది ఏంటంటే సో 12 అనమాట. కాబట్టి సో ఏంటి అర్థం? ఇక్కడ చతురస్రం యొక్క భుజం ఎంత అంటే మనకు 12 సో మీటర్లకు సమానం కాబట్టి 12 సో 12 ఉంటుంది ఇక్కడ. కానీ మనకేమి ఇచ్చింది ఇక్కడ? సో దాని భుజము పొడవు రెట్టింపు చేస్తే, అంటే పొడవు ఏం చేయాలి మనం? భుజాన్ని మనము రెట్టింపు చేయాలి. రెట్టింపు చేస్తే ఏమొస్తుంది మనకి? అది సో పెద్ద చతురస్రం వస్తుంది. అది ఎంతంటే ఇప్పుడు సో 12 రెట్టింపు 24 సో 24 దీని యొక్క క్షేత్ర వైశాల్యం ఎంత అన్నాడు. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి? భుజం ఇంటూ భుజం ఆర్ a ఇంటూ a కాబట్టి a అంటే మనకి ఎంత ఇప్పుడు 24 అయింది కాబట్టి సో 24 × 24 ఇంటూ చేసి మనకి ఎంత వస్తుంది? అప్పుడు 576 చదరపు మీటర్లు. 24 ఎంత అంటే ఇంటూ చేస్తే మనకు 576 వస్తుంది అనమాట. 576 చదరపు మీటర్లు. ఏంది ఇది? సో చతురస్రం యొక్క పొడవును రెట్టింపు చేస్తే వచ్చేటువంటి చతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యం ఎంతంటే 576 చదరపు మీటర్లకు సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13 చాలా ఈజీ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చింది? ఇక్కడ సంఖ్యలు 0.04, 1.14, 0.011, సో 1.04, 1.04, 0.02 లను ఆరోహణ క్రమంలో రాయి. మీకు తెలుసు అండి ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద కాబట్టి. సో ఇచ్చినటువంటి 1, 2, 3, 4, 5 విలువలు చిన్న విలువ ఇక్కడ ఏమని చెప్పిన ఇక్కడ సో 0.011 చిన్న విలువ కాబట్టి ఫస్ట్ అది రాస్తాం మనము. సో 0.011 సో దీనికంటే పెద్ద విలువ ఏం చెప్పండి? 0.02 కాబట్టి 0.01 లెస్ దాన్, సో 0.02 తర్వాత లెస్ దాన్ నెక్స్ట్ పెద్ద విలువ సో 0.04, సో దాని తర్వాత సో 1.14 తర్వాత 1.04 కాబట్టి నెక్స్ట్ 1.04 పెద్ద ఉంది కాబట్టి సో 1.04 తర్వాత లాస్ట్కి ఏమంటే సో 1.14 అనమాట. కాబట్టి ఇది మనకు వచ్చినటువంటి ఆరోహణ క్రమంలో విలువలు రాయిగా వచ్చేటువంటి క్రమం అనమాట. సో తర్వాత నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చినట్టు ఇక్కడ మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం ఎంత అన్నాడు. మీకు తెలుసు పూర్ణాంకాలు అంటే మనకు దేంతో స్టార్ట్ అయితే మనకు సో 0 నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి సో మొదటి పూర్ణాంకాలు 9 ఏముంటాయి ఇక్కడ మనకు సో 0, 1, సో 2, 3, 4, 5, 6, 7, 8 వరకు. ఎందుకంటే మనకు 9 కావాలి కాబట్టి 0 కౌంట్లోకి తీసుకుంటాం కాబట్టి మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనమాట. సో ఈ 9 పూర్ణాంకాల మధ్యగతం ఎంత అన్నాడు కాబట్టి మధ్యలో వచ్చే విలువ ఏమైతే ఇక్కడ మధ్యగతం. ఎందుకంటే సో ఇవన్నీ కూడా మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 1, 2, 3, 4 తీసేస్తామని మధ్యలో వచ్చే విలువ మనకి ఏముంది ఇక్కడ 4 కాబట్టి 4 ఏమవుతుందంటే మొదటి 9 పూర్ణాంకాల యొక్క మధ్యగతం అవుతుందన్నమాట. సో నెక్స్ట్ తర్వాత చూడండి 15వ. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 15వ ఏముందంటే 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ. సో వ్యాసం దేంతో సూచిస్తాం మనం? డీతో సూచిస్తాం మనం. వ్యాసం D = ఎంతంటే మనకు 14 సెంటీమీటర్లు అంటే మరి వ్యాసార్థం కావాలి మనకి యాక్చువల్గా. మరి వ్యాసార్థం ఎంత ఉంటుంది? వ్యాసార్థం అంటే మనకు సో వ్యాసంలో సగం కాబట్టి 14/2 అనమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 2 ఎక్కం 2 7 కాబట్టి 7 సెంటీమీటర్లు కాబట్టి సో R అంటే మనకు 14లో 7 అండ్ 14లో 50% ఎంత మనకు 7 అనమాట. కాబట్టి వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. అయితే మనకి ఏమన్నా ఇక్కడ సో వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి వృత్త వైశాల్యం ఫార్ములా πr². π అంటే ఎంత అయిపోయింది? 22/7. మరి r² అంటే ఎంత? 7². 7² అంటే ఏమొస్తుంది? 7 × 7 కాబట్టి ఒక 7 క్యాన్సిల్ అవుతుంది. మీకు ఏముంటుంది ఇక్కడ 22 × 7 కాబట్టి మల్టిప్లై చేస్తే సో 7 × 14, 7 × 14 ఒకటి ఎంత 15 కాబట్టి 154 చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి సో 14 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి వృత్తం యొక్క వైశాల్యం ఎంతంటే 154 చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది.
సో నెక్స్ట్ తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏమంటే 6,300లో 15% ఎంత అన్నాడు. ఇక్కడ 6,300 15% ఎంత అన్నాడు. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాం మనము 6,300 సో ఇంటూ ఏం చేస్తాం మనం 15% రాసుకుంటాం మనం 15% అనమాట. సో దాని తర్వాత 6,300 ఇంటూ 15% ఏం రాస్తాం మామూలుగా మనం 15/100 రాసుకుంటాం మనం. ఇంటూ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 0 లవంలో 2 zeros హారం 2 కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఏముంటుందంటే ఇక్కడ 63 ఇంటూ 15 ఉంటుంది. ఇక్కడ ఇంటూ చేస్తే ఏమొస్తుంది 15/45. సో 15/6 90 ఒక 4 900 సో 45. కాబట్టి 6,300లో 15% ఎంతకు సమానం అంటే మనకు 945కు సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు ఇక్కడ 20.301 ఇంటూ 2.9 అంట. సో 20.301 ఇంటూ సో 2.9 అంటే ఏం చేస్తాం ఫస్ట్ మనము పాయింట్ తీసేసి మొత్తం గుణించాలి మనం. కాబట్టి ఏమొస్తుంది సో 20,301 ఇంటూ 29 గుణిస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది 9 × 9 900 9 మళ్ళీ 27. సో 900 ఒక 2 ఇక్కడ. సో 9 2 18 ఇక్కడ. తర్వాత ఇంటూ పెట్టుకుంటే ఇక్కడ మనము 2. సో 2 × 2 200 2 3 6 200 ఇక్కడ. తర్వాత 2 2 4 వచ్చింది. మొత్తం ఏంటంటే 9 2 7 సో 8 8 5 ఇక్కడ. కాబట్టి సో మనకి ఎంత వచ్చింది మొత్తము 5,88,729 వచ్చింది. అయితే ఏం చేస్తాము ఇక్కడ మనము సో పాయింట్కు కుడి వైపున మనకి ఏమున్నాయి ఇక్కడ 1 2 3 విలువలు ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి పాయింట్ ఒక అంకె ఉంది ఇక్కడ. అంటే సో 2 పాయింట్ల తర్వాత మనకు కొట్టేటువంటి మొత్తం విలువలు ఏంటంటే మనకు 1 2 3 4. కాబట్టి ఏం చేయాలి మనము ఇక్కడ నుంచి మనం సో 1 2 3 4 4 అంకెలు వదిలిపెట్టేసి ఏం చేయాలి మనం పాయింట్ పెట్టుకుంటాం మనం. కాబట్టి సో మనకు వచ్చే ఆన్సర్ అంటే 58.8729 అనమాట. 58.8729కు సమానం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 18వ క్వశ్చన్ చేయండి. 18వ క్వశ్చన్ ఏమంటే కారు వేగము గంటకు 60 కిలోమీటర్లు అయితే 450 మీటర్ల పొడవు గల వంతెన దాటడానికి తీసుకున్నటువంటి సమయం ఎంత అన్నాడు. సెకండ్లో కావాలంటే మనకు ఇక్కడ చూడండి మనకి కారు వేగం మనకి ఏమి ఇచ్చింది మనకి కారు వేగం మనకు సో km/h ఇచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడ కారు వేగం v ఎంత అంటే మనకు vతో రాస్తాం కారు వేగాన్ని మనం. సో v = 60 km/h అనమాట. కానీ మనకి ఏమి నెక్స్ట్ మనకు వంతెన పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ మీటర్లలో ఉంది ఇక్కడ. కాబట్టి ఏం చేస్తాం మనం వేగాన్ని మనము మీటర్/సెకండ్లోకి మార్చుకుందాము. అప్పుడు మీటర్/సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి మనము వీని మనము 5/18 చేత గుణించాలి మనం. కాబట్టి 60 × 5/18 సో 6 × 18 6 × 10 60. కాబట్టి అప్పుడు వచ్చే మొత్తం మనకి విలువ ఏంటంటే 10 × 5 సో 50/3 అనమాట. కాబట్టి 60 km/h ఏమైంది ఇక్కడ మనకి 50/3 మీటర్/సెకండ్గా మారడం జరిగింది అనమాట. కాబట్టి ఒక సెకండ్కి ఎంత అంటే 50/3 మీటర్ దూరం పోతుంది అనమాట. అయితే మనకేమన్నాడు ఇక్కడ సో 450 మీటర్ల పొడవు గల వంతెన దాటడానికి పట్టేటువంటి కాలం ఎంత అన్నాడు ఇక్కడ. సెకండ్లో కావాలంటే మనకు తెలుసు ఆల్రెడీ వేగం ఫార్ములా వేగం = దూరం/కాలం v = d/t అనమాట. వెలాసిటీ = డిస్టెన్స్/టైం అనమాట. సో ఇప్పుడు మనకి v అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 50 మీటర్/సెకండ్ 50/3 మీటర్/సెకండ్. కాబట్టి వేగం ఎంతంటే మనకు 50/3 అనమాట. సో మరి ప్రయాణించిన దూరం ఎంత చెప్పండి. దానికి వంతెన యొక్క పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ సో 450. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ మనం d ఉన్న దగ్గర మనము సో 450 రాస్తాము. బై కాలం ఎంత కనుక్కోవాలి మనం. కాబట్టి t ఎట్లా రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం చేద్దాం మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం మనం. t పైకి వస్తుంది ఇక్కడ. సో t ఇక్కడ పైకి వస్తుంది ఇక్కడ. t = 450 ఎట్లా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 50/3 ఏదైతే ఉంటుందో ఒక్క ఏం చేస్తుంది అది 3/50గా మారుతుంది అనమాట. అంటే 3/50 అనమాట. క్యాన్సల్ చేస్తే 50 × 50 సో 9 ఇక్కడ 59 450 మళ్ళీ 9 మూలు ఎంత చెప్పండి సో 27. కాబట్టి సో 450 మీటర్ల పొడవున వంతెన దాటడానికి కారుకు పట్టేటువంటి కాలం ఎంతంటే మనకు 27 సెకండ్ల కాలం పడుతుందన్నమాట. సో నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూడండి. 20వ క్వశ్చన్ ఏముందంటే సీత నెలకు ₹15,000 సంపాదించి అందులో ₹6,000 ఖర్చు చేస్తే పొదుపుకు ఆదాయానికి మధ్య గల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఆదాయం ఎంత ఆమెది 15,000 రూపీస్ అనమాట. దాంట్లో ఖర్చు ఎంత ఉంది చెప్పండి ఆమెది ఖర్చు అంటే 6,000 రూపీస్ అనమాట ఇక్కడ. మరి తీసేసి మీకు ఎంత వస్తుంది చెప్పినప్పుడు సో 9,000 వస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది ఆమె 15,000 సంపాదించి 6,000 ఖర్చు పెట్టి 9,000 ఏం చేస్తుంది ఆమె పొదుపు చేస్తుంది అనమాట. కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ పొదుపుకు తర్వాత ఆదాయానికి గల నిష్పత్తి ఎంత అన్నాడు. కాబట్టి సో పొదుపు మనకి ఎంత ఉంది ఇక్కడ 9,000 తర్వాత ఆమెకు వచ్చేటువంటి మొత్తం ఆదాయం అంటే 15,000 అన్నాడు. కాబట్టి 15,000 వీటికి నిష్పత్తి ఎంత అన్నాడు ఇక్కడ రాసినాం మనము. కాబట్టి సో 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ సో 3 3 9 3 5 15. కాబట్టి అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 3:5 అనమాట. కాబట్టి ఆమె పొదుపుకు ఆదాయానికి మధ్య గల నిష్పత్తి ఎంతంటే 3:5 కావడం చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 21 క్వశ్చన్ చూడండి. ఇచ్చినట్టు ఇక్కడ క్రింది వాటిలో సౌత్ స్టార్ రేఖలు లేని పటం ఏది అన్నాడు. ఇక్కడ సౌత్ స్టార్ రేఖ లేని పటం అంట. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ వృత్తం ఉంది. ఇక్కడ వృత్తానికి
సో అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు అంటే ఎన్ని గీయచ్చు వృత్తానికి మనం ఒకటి ఇట్లా ఒకటి సో 2 3 ఇలా చాలా గీయచ్చు మనం కాబట్టి సో వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట. సెకండ్ ఏమైనా ఇక్కడ ఒక విషమ బాహు త్రిభుజం ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకోసం అంటే విషమ బాహు త్రిభుజం అంటే అర్థమైంది ఇక్కడ ఏ భుజాలు కూడా సమానంగా ఉండవు. సో దీనికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖలో సమానంగా ఉండవు, దీనికి సౌష్ఠవ రేఖలు రావన్నమాట. ఎందుకంటే ఏ భుజాలు కూడా సమానం ఉండవు కాబట్టి వీటికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖలు ఉండవు. ఇట్లా గీసినా రాదు, రెండు సమాన భాగాలు కావు, ఇట్లా గీసినా కూడా కాదన్నమాట. కాబట్టి విషమ బాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు ఉండవు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏముంది ఇక్కడ దీర్ఘ చతురస్రము. దీర్ఘ చతురస్రానికి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత మనకి ఇక్కడ 2 వస్తాయి అనమాట. ఒకటి నిలువ ఒకటి అడ్డం ఒకటి కాబట్టి 2 సౌష్ఠవ రేఖలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి సమబాహు త్రిభుజం అంటే అర్థమైంది అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి కాబట్టి వీటికి సో 1 2 3 అనమాట, 3 వస్తాయి. సో ఆన్సర్ ఏమంటే విషమ బాహు త్రిభుజానికి మనకు సౌష్ఠవ రేఖలు అనేటువంటివి రావు కాబట్టి ఇట్లా ఉంటుందన్నమాట ఇది సిరి. సో నెక్స్ట్ తర్వాత 22వ క్వశ్చన్ చూడండి. ఇచ్చినట్టు ఇక్కడ ఒక నెలలో 4వ తేదీ బుధవారం అయితే ఆ నెల చివరి బుధవారం తేదీ ఎంత అన్నాడు. అయితే సాధారణంగా చూడండి మనకు ఒక నెలలో మనకు కనీసం 4 వారాలు ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క వారం మనకు దాదాపుగా 4 సార్లు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బుధవారం ఇక్కడ మనకు ఫస్ట్ ఉంది కాబట్టి సో 1వ బుధవారము, తర్వాత సో 2వ బుధవారము, 3వ బుధవారం, 4వ బుధవారం తీసుకుంటే మనం 1వ బుధవారం మనకి ఎంత ఇక్కడ డేట్ ఇక్కడ 4 అనమాట. సో 1వ బుధవారం 4వ తారీఖు అయితే సో చివరిదంటే మనకి 4వది కాబట్టి ఏం కావాలి మనకి సో ప్రతి 2 బుధవారాల మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే 7 డేస్ కాబట్టి ఇక్కడికి 4 అయిపోతే సో ఈ నుంచి ఇటుకి 7 డేస్, ఇక్కడ 7 డేస్, ఇక్కడ 7 డేస్, మొత్తం అయితే ఇక్కడ మనకి సో 7 7 7 మొత్తం 21 డేస్ అనమాట. కాబట్టి సో చివరి బుధవారానికి ఎంత టైం పడుతుంది మనకి 21 డేస్ కాబట్టి ఏం చేయాలి మనము ఈ 4కు సో 21 కలపాలి మనం. అప్పుడు మనకు వచ్చేది ఎంత మనకు 4 + 21 ఎంత మనకు 25 అవుతుంది. కాబట్టి సో ఆ నెల యొక్క చివరి బుధవారం వచ్చేటువంటి తేదీ ఎంత అంటే మనకు 25 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అన్నమాట, 25 ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూడండి. నిమిషం ఇక్కడ 102 × 98 అనమాట. ఇది డైరెక్ట్ గుణించిన మనకు ఆన్సర్ వస్తుంది, లేదా మనం సూత్రం ప్రకారం చేయొచ్చు మనము. సో డైరెక్ట్ గుణించిన మనకు ఆన్సర్ వస్తుంది 98 × 102 గుణిస్తే ఆన్సర్ వస్తుంది. లేదంటే మనం సూత్రం ప్రకారం చేస్తే ఏం చేస్తుంది దీన్ని మనకు సూత్రం ఉంటుంది ఏమంటే సో a + b × a - b = ఏమంటే మనకు a² - b² అనమాట. కాబట్టి ఈ 102 ఏం చేస్తాను 102 నేను సో 100 + 2 అని రాస్తున్నాను నేను. 100 + 2 ఎంత 102 అవుతుంది. నెక్స్ట్ 98 ఏం రాస్తాను నేను సో 100 - 2 అని రాస్తాను. 100 - 2 ఎంత అంటే మనకు 98కి సమానం అవుతుంది. కాబట్టి ఎట్లా ఇక్కడ a + b × a - b ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇది కంపేర్ చేసుకుంటే a అంటే 100, b అంటే 2 కాబట్టి సో దీనిలోకి రాస్తే ఏమొస్తుంది 100 ఘాతాంకం 2 మైనస్ b అంటే ఎంత 2 కాబట్టి 2⁴ అనమాట ఇక్కడ. మరి 100² అంటే ఎంత మనకు 10,000 వస్తుంది. ఇక్కడ మనం 100 × 100 అంటే 10,000 వస్తుంది. మైనస్ 2² అంటే ఎంత 2 × 2 కూడా 4 వస్తుంది. ఇక్కడ తీసేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు 9,996 అనమాట. కాబట్టి సో 102 × 98కు ఆన్సర్ ఎంత అంటే 9,996 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. దానికంటే ముందు చూడండి, నేను చేసేటువంటి వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. సో కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ 2 సంపూరక కోణాల భేదము 38 అంట. సో 2 సంపూరక కోణాల భేదము 38 డిగ్రీస్ అంట. అయితే సో వాటిలో పెద్ద కోణం ఎంత అన్నాడు. చూడండి మీకు తెలుసు ఆల్రెడీ సంపూరక కోణాలు అంటే ఏంది సో 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే 2 కోణాల మొత్తము సో 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలు ఏమంటారంటే సంపూరక కోణాలు అంటారు. సో ఉదాహరణకు మనం ఒక కోణం 100, ఒక కోణం 80 తీసుకుంటే సో 80 + 100 ఎంత మనకు 180కి సమానం అవుతుంది. కాబట్టి సో 100 యొక్క సంపూరక కోణం ఎంత 80, 80 యొక్క సంపూరక కోణం ఎంత అయిపోయింది 100. సో వీటి మొత్తం మనకు 180 కాబట్టి సో వీటిని సంపూరక కోణాలు అంటారు. అయితే మనకేమి ఇచ్చిన కండిషన్ ఇక్కడ 2 సంపూరక కోణాలలో కోణాల మధ్య భేదం ఎంత ఇక్కడ మనకి 38 అంట. అంటే ఒక కోణం x అయితే ఇంకో కోణం ఎంత ఉండాలి అప్పుడు x + 38 అనమాట. వాటి మధ్య భేదం 38 కాబట్టి x + 38. సో ఏం చేద్దాం ఇప్పుడు మనము వీటి పెద్ద కోణం ఎంత అన్నాడు, ఈ రెండు కలుపుదాం మనం. సో x + 38 మొత్తం ఎంత సమానం, ఇది మొత్తం మనకి 180కి సమానం అవుతుంది అనమాట. x + x ఎంత 2x అవుతుంది. ఈ 38 ఎక్కడ పోతే ఏమవుతుంది 180 - 38 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. సో 2x = 142 అనమాట. మరి x ఎంత అంటే అప్పుడు x సో 142/2 క్యాన్సల్ చేద్దాం మనం. 2 × 2 2 × 14, 2 × 2 ఇక్కడ అంటే 71 అనమాట. కాబట్టి సో x అంటే మనకి ఏం చెప్పండి ఇక్కడ x అంటే చిన్న కోణం కాబట్టి x = 71 అనమాట. పెద్ద కోణం అంటే ఏం చెప్పండి x + 38 అనమాట. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు 71 + 38 అనమాట. 70 + 30 ఎంత 100, 100 + 9 ఎంత 109 కాబట్టి 109 అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి కోణంలో పెద్ద సంపూరక కోణం ఎంత అంటే మనకు పెద్ద కోణం ఎంత అంటే మనకు 109కి సమానం అవుతుంది అనమాట. ఈ రెండు కూడితే వల్ల మనకి ఎంత వస్తుంది 180 వస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ.